జై జవాన్ జై కిసాన్ ఈ రెండు మళ్ళీ ఉన్ననాడే దేశం బాగుపడుతుంది. మీ బిడ్డల చేత వ్యవసాయం చేయించండి. ముఖ్యంగా మహిళలకి దండం పెట్టు కోరుతున్న రైతులకి పిల్లనియ్యండి అమ్మా, రైతులకి పిల్లనియ్యండి, దేశం బాగుంటుంది. అల్లుడు వ్యవసాయం చేయాలని చెప్పడం ఆ జీన్స్ ప్యాంట్ గాళ్ళకి పిల్లనివ్వకండి, వ్యవసాయం చేసేవాడికి పిల్లనివ్వండి. బే నచ్చదండి, మహిళలు అసలు సపోర్ట్ కొట్టరు నాకు తెలుసు. బే గిట్టదు, మా వాడు కోర్టు సంపాదించాలా, రైతు ఏంటి దిక్కువాలని రైతు నాకు తెలుసమ్మా. మీరు చప్పట్లు కొట్టకపోయినా నేను ఈ మాట చెబుతా. నా జాతకం ఏమిటో కానీ నచ్చని మాటలు చెప్పడమే నాకు బాగా ఇష్టం. మీకు ఎవరికి నచ్చదు, అయినా నేను పదే పదే చెబుతా, ఒక్క స్త్రీకి నచ్చినా మంచిది, ఒక్క స్త్రీకి నచ్చినా మంచిది. వాడు ఇంజనీరింగ్ చదివితే చాలు, అక్షరాలు రాకపోయినా సరే, గొట్టం ప్యాంటు ఒకటి వేసుకుంటే చాలు, వాడికి పిల్లని ఇచ్చేస్తాం. వాడి పిల్లని అమ్మేసినా సరే. మన మేనలుడే ఉంటాడు, 10 ఎకరాల పొలం ఉంటుంది, మనం పిల్లని మట్టి పిసుకునేవాడికి నేను పిల్లనిస్తానా, ఇదో డైలాగ్ ఇక్కడ. పిక పిసికే వాడికి ఇస్తాం పిల్లని, మట్టి పిసికే వాడికి ఇయ్యం మనం. మట్టి పిసకడం అంత నేరం అయిపోయింది వేళ. మన ఆలోచనలో మార్పు రావాలి. అయితే రామరాజ్యం ఎప్పటికీ ఏర్పడి, ప్రభుత్వాలు మారితే రామరాజ్యం వస్తుంది అనుకోవడం పొరపాటమ్మా. ప్రభుత్వాలు మారిన కొద్దీ డ్రామా రాజ్యాలు వస్తాయి, రామరాజ్యాలు రావు. మనలో మార్పు వస్తేనే రాజ్యాలు మారుతాయి.